అంతా ఆ భాగీరథి నాటకం. మనం మోసపోయాం. ఆవిడ మోసం చేయడానికి అవకాశం ఇచ్చింది ఈవిడే. రఘు, దాన్ని నిందించి లాభం లేదు. ఎవరు మనల్ని మోసం చేశారో వాళ్ళని తెలివిగా దెబ్బతీయాలి. ఎవరిని దెబ్బతీయాలంటావు? ఆ ఊర్మిళను. ఆ ఊర్మిళను అమ్మమ్మగారు నమ్ముతున్నారు, కానీ అది మోసగత్తె. ఆ హంస చెల్లెలు. సీత, నేను నమ్మను. లేదు రఘు, అమ్మమ్మగారు కూడా పొరపాటు పడుతున్నారు. తను ఖచ్చితంగా ఆ హంస చెల్లెలే. మారువేషంలో మనల్ని మోసం చేస్తుందని నేను నిరూపిస్తాను. నిరూపిస్తావా? ఎస్. నిన్ను ట్రాప్ చేసింది, ఆ భాగీరథితో కలిసింది ఈ ఊర్మిళే. కావాలంటే నువ్వు ఫోన్ చేయి. ఏమని చేయమంటావు? చెప్తాను. ఆస్తి సీత పేరునే ఉంది, కానీ నీకు రాసిచ్చిన డాక్యుమెంట్స్ మీద నేను సంతకం చేశాను. అది చెల్లదు. కాబట్టి ఆ డాక్యుమెంట్స్ తెచ్చిస్తే సీత చేత సంతకం చేయించి ఇస్తాను అని చెప్పు. దాని బండారు మొత్తం బయటపడుతుంది. సరే, అది చూద్దాం. రఘు, ఆగు. ఇక్కడ కాదు. తనిక్కడికి వచ్చేస్తే మనల్ని గుర్తుపట్టేస్తుంది. నాతో రండి, రండి. ఇతనేంటి ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడు? హలో. ఊర్మిళ, చిన్న పొరపాటు జరిగింది. ఏంటి? నేను ఆస్తి ట్రాన్స్ఫర్ చేస్తూ డాక్యుమెంట్స్ రాసిచ్చాను కదా. అవును. యాక్చువల్లీ ఆస్తి సీత పేరునుంది. నేను సంతకం చేస్తే చెల్లదు కదా. అందుకే సీత చేత డాక్యుమెంట్స్ మీద సంతకం చేయించి ఇచ్చేస్తాను. ఆ డాక్యుమెంట్స్ తీసుకొచ్చేస్తావా? అలాగే, తప్పకుండా తెస్తాను. ఎక్కడికి రమ్మంటావు? మనం నిన్న కలిసాం కదా, ఆ ప్లేస్కి తీసుకురా. అలాగే, ఇప్పుడే బయలుదేరొస్తాను. వస్తుంది. పదండి పదండి, అది ఎక్కడికి వెళ్తుందో ఫాలో అవుదాం. రండి. చూడు రఘు, అది ఆ డాక్యుమెంట్స్ తీసుకురావడానికే ఆ భాగీరథి ఉన్న గెస్ట్ హౌస్కి వచ్చింది.
ఇంకా సేపట్లో అది గెటప్ చేంజ్ చేసుకుని బయటకు వస్తుంది చూడండి. అది అలా గెటప్ చేంజ్ చేసుకుని బయటకు రావాలి. దాని అంతు చూస్తా. ఆవేశపడుకు రఘు. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి అన్నట్టు మోసాన్ని మోసంతోనే గెలవాలి. నేను చెప్పాను కదా అది గెటప్ చేంజ్ చేసుకుని వస్తుందని. ఎంత మోసం, ఎంత దుర్మార్గం. వీళ్ళ మోసానికే సాకేత్ జైలుకి వెళ్లాల్సి వచ్చింది. సీత, అసలు నమ్మలేకపోతున్నాను. ఎంత తెలివిగా నాటకాలాడింది. దాని ఉపవాసం, దీక్ష, ప్రదక్షిణలు అన్నీ కూడా నాటకాలే. అమ్మమ్మ గారిని బురిడి కొట్టించింది. తిరిగి మన ఇంట్లో దూరింది. చూద్దాం ఎంతకాలం ఇలా డ్రామాలు ప్లే చేస్తుందో చూద్దాం. రఘు, ఇంకా సేపట్లో నీకు ఫోన్ వస్తుంది చూడు. హలో, నువ్వు చెప్పిన స్పాట్ లోనే ఉన్నాను. నువ్వెక్కడున్నావు? నేను బయలుదేరుతున్నాను. దగ్గరలోనే ఉన్నాను. వచ్చేస్తాను. త్వరగా రా. మీరు ఇక్కడే ఉండండి. నేను తన దగ్గరికి వెళ్ళొస్తాను. సరే, జాగ్రత్త. మ్. డాక్యుమెంట్స్ ఇవేనా? ఇవే తీసుకో. నిజంగా సీతతో సంతకం పెట్టిస్తావా? అందుకే కదా తెమ్మంది. తను పెడుతుందా లేదో? మొన్న నానమ్మను బెదిరించి ఆస్తి రాయించుకోలేదా? అలాగే నయానో భయానో సీత చేత సంతకం చేయించేస్తాను. తనంత తేలిక సంతకం చేస్తుందా? నా మొండితనం నీకు తెలియకపోవచ్చు, కానీ సీతకు బాగా తెలుసు. ఎలా అయినా సంతకం చేయిస్తాను. ఆల్ ది బెస్ట్. రేపు మళ్ళీ ఇక్కడే కలుద్దాం. నీకు కావలసిన సాయం నేను ఎప్పుడు చేస్తాను. నీలాంటి వాళ్ళ సాయం నాకు చాలా అవసరం. వస్తాను. స్నేహం నటిస్తూనే నీకు చిత్తి పేరుస్తావు ఊర్మిళా. రఘు, స్వర్ణ, మీకు తన గురించి ఏమీ తెలియనట్టే నటించండి. దాని ముందు సఖ్యత లేనట్టు నటించండి. వాళ్ల ద్వారానే వాళ్ల పథకాలు తెలుసుకొని వాళ్ల వేలితోనే వాళ్ల కళ్ళు పొడవాలి. ఏమా, ఏంటి సంగతి? కాలం మనకు అనుకూలంగా ఉంది. సాకేత్ జైలుకెళ్ళాడు. ఆ మంగమ్మ హాస్పిటల్లో జాయిన్ అయింది. హార్ట్ అటాక్, సర్జరీ చేయాలట. నా నటన ఫలించింది. హాస్పిటల్లో ఎవ్వరూ అవసరం లేదు, ఈ ఊర్మిళ ఉంటే చాలు అంది. వెరీ గుడ్. ఇంకో శుభవార్త. ఏంటిది? ఆస్తి దక్కించుకునే విషయంలో ఫెయిల్ అయ్యా అనుకున్నా. సీత కూడా తనే గెలిచాను అంది. సాకేత్ని ఎలా అయినా రక్షించుకుంటా అంది. కానీ రఘురామే ఫోన్ చేసి తను సైన్ చేసిన డాక్యుమెంట్స్ మీద సీతతో సైన్ చేయించిస్తానన్నాడు. అదతనికిచ్చి నిన్ను కలుద్దామని వచ్చాను. చాలా మంచి వార్త చెప్పావు. ఆ రఘురాం సీత అంత తెలివైనవాడు కాదు. కాస్త నీతి నిజాయితీ ఉన్న మనిషి. ఆ పేపర్స్ ని చేతికి రాగానే ఆ మంగమ్మని తిరిగి ఇంటికి రాకుండా చెయ్యాలి, పైకి పంపెయ్యాలి. వాళ్ళు ఆ చావు గొడవలో ఉండగానే ఆ సాకేత్ని చావుకి దగ్గర చెయ్యాలి, ఉరికంబం ఎక్కించాలి. మంగమ్మని ఎలా లేపేయాలి? నేను చెప్తానుగా. ఈ రాత్రికే
ఆవిడ స్వర్గ ప్రయాణానికి ఏర్పాటు చేస్తా. జాగ్రత్త, మూడో కంటికి తెలియకూడదు. అలాగే వస్తాం. ఉమ్. నా కోరిక నెరవేరబోతోంది మంగా. నిన్ను పాడ మీద చూడాలని ఎన్నాళ్ల నుంచో ఎదురు చూస్తున్నా. ఆ? స్వర్ణ, సీత, ఊరిలో వస్తుంది, జాగ్రత్త. నాకే వార్నింగా? మర్యాదగా నేను చెప్పినట్టు చెయ్యి. ఏంటి బెదిరిస్తున్నావా? భర్తగా ఆర్డర్ వేస్తున్నాను. సంతకం గురించి అయ్యుంటుంది. నేనెంత భార్యనైనా ప్రతిదానికి తలొంచాల్సిన అవసరం నాకు లేదు. ఏంటి ఎదిరిస్తున్నావా? నా మనసుకి నచ్చకపోతే ధిక్కరిస్తాను. సీతమ్మ గారు, నేను చిన్నదాన్నే కావచ్చు, పెళ్లి కాని దాన్ని కావచ్చు, కానీ మీరలా అనటం అంత మంచిది కాదమ్మా. ఏంటే మంచిది కాదు? అసలు మా ఫ్యామిలీ విషయం నీకెందుకే? అవును, నిన్న అమ్మమ్మ గారు హాస్పిటల్లో తోడుగా ఉండమన్నారు కదా, వదిలేసి ఎక్కడికి వెళ్ళావు? అలా వదిలేసి వెళ్ళిపోవడం ఏంటి? బుద్ధి లేని పని చేసింది కాక ఇక్కడ తలదూరుస్తున్నావేంటి? అమ్మా, పెద్దమ్మ గారికి ఫ్రూట్స్ తీసుకురావడానికి వెళ్ళాను. మీరు బాబుగారి మాట కాదంటుంటే చెప్పాలనిపించింది, చెప్పాను. ఆవిడ గారు అంతే, ఆవిడికి తోచిందే కానీ ఎవరు చెప్పినా వినే రకం కాదు. పిచ్చి పిచ్చిగా మాట్లాడావంటే పళ్ళు రాల్తాయి. పిచ్చి నీకు, పిచ్చిగా మాట్లాడేది నువ్వు. అయినా అందరి మీద విరుచుకుపడతావే. బావ అవసరం లేందే నీ సంతకం ఎందుకు అడుగుతాడు? తప్పమ్మా అంటే అలా దాని మీద నోరు పారేసుకుంటావే. దాన్నంటే నీకెందుకే అలా వెనకేసుకొస్తున్నావు? అమ్మా, మీరిలా నా కోసం గొడవ పడ్డం దేనికమ్మా? నీకోసమనే కాదు, తను నన్ను చూస్తే ఓరవడం లేదు, నా మీద కక్ష సాధించుకుంటుంది. నేను వెళ్ళిపోతున్నాను. మీరిలా కొట్టుకు చేస్తేనే నాకు ఆనందం. మీ పోరు నేను అవకాశంగా తీసుకుంటా. సీత, మీరు తర్వాత గొడవ పడండి. ముందు సంతకం చేస్తావా లేదో చెప్పు. ఇప్పటికిప్పుడు సంతకం చేయమని నన్ను బలవంత పెట్టద్దు. నేను ఆలోచించుకొని చెప్తాను. ఆలోచించి చెప్పడం కాదు, రేపు సంతకం చేయాల్సిందే, లేకపోతే నేను బ్రతకను. రఘు, ఆ మాటే ఫైనల్. సీత, సీత ఆగు, సీత. ఏంటమ్మా ఇక్కడేం చేస్తున్నావు? ఆ, ఏం లేదయ్య గారు, ఇప్పుడే సీతమ్మ గారు స్వర్ణమ్మ గారు గొడవ పెట్టుకుని వెళ్ళిపోయినారు. అలాగా? ఎందుకు గొడవ పెట్టుకున్నారు? ఏమో అయ్య గారు, నాకేం అర్థం కాలేదు. సరే సరే, నేను వెళ్ళి కనుక్కుంటాలే. నువ్వు మంగా జాగ్రత్తగా చూసుకోమ్మా. నేను ఎర్లీ మార్నింగ్ కల్లా వచ్చేస్తాను. అలాగే పెద్దయ్య గారు, మీరు వెళ్ళండి, నేను జాగ్రత్తగా చూసుకుంటాను. సరే, వస్తాను. మొత్తానికి అందరూ క్లియర్. మంగమ్మ, వస్తున్నా, నీ పీక పిసికేస్తా.
నిన్ను నమ్మిన అమ్మమ్మ గారి మీద ఏదో ఇలాంటి ప్రయత్నం చేస్తావని. అందుకే ముందే ఇక్కడి నుంచి షిఫ్ట్ చేయించాను. చంపి పారేస్తాను ఏమనుకున్నావో. సీతను నేను బతికుండగా నువ్వు ఎవ్వరిని ఏమీ చేయలేవు. సాకేత్తు అమ్మమ్మ గారు నాకు 2 కళ్ళ లాంటి వాళ్ళు. అమ్మమ్మ గారిని కంటి పాపలా కాపాడుకుంటాను. ఇప్పుడు అమ్మమ్మ గారిని ఎలా కాపాడుకున్నానో సాకేత్ని కూడా అలాగే కాపాడుకుంటాను. పొరపాటు పడుండొచ్చు కానీ గెలుపు మాత్రం అసాధ్యం. ఏయ్, కలలు కనుకో. ఎదురు పడకుండా బ్లాక్మెయిల్ చేసినట్టు కాదు. అప్పుడు నీకు భయపడి చేయలేదు, నిజాలు తెలుసుకోవడానికి చేయాల్సి వచ్చింది. ఇప్పుడు నువ్వెవరో, నీ బతికేంటో, నీ సావాసం ఏంటో తెలిసింది. ఇంకా నీ ఆటలు సాగవు. ఆ భాగీరథి దాని జీవితకాలం పోరాడినా మా అమ్మమ్మ గారిని ఏమీ సాధించలేదు. నువ్వు నీ జీవితాంతం తపస్సు చేసినా సాకేత్ని ఏమీ చేయలేవు. ఉరికంబం ఎక్కించి తీరుతాను. అంతకన్నా ముందే నీ ప్రాణాలు తీస్తానే. నువ్వు చూపించే ఆధారాలు, సాక్ష్యాలు అన్నీ తప్పు. వాటితో నువ్వు శిక్ష వేయించలేవు. చూద్దువు గాని. హే, ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, నువ్వు సాకేత్ని ఏమీ చేయలేవు. నువ్వు ఎవరిని నమ్మించి మా ఇంట్లో చేరావో ఆ అమ్మమ్మ గారి చేత్తోనే నిన్ను చెప్పుతో కొట్టించి అవతలికి పంపిస్తాను. ఆ చెప్పు దెబ్బలు మాత్రమే నీకు చివరికి మిగిలేవి. పోవే, పో అవతలికి. ఏయ్, పోవే, పో, పోవే బయటకు, పో. భగవంతుడా, మా అమ్మమ్మ గారిని సాకేత్ని ఎలాగైనా కాపాడు. భారం నీదే తండ్రి.